ఈ ఈటల రాజేందర్ గారు ముందు వరుసలో ఉండి తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో పోరాడిన యోధుడు కాబట్టి అసెంబ్లీలో ఆయన ఫ్లోర్ లీడర్ ఉండి తెలంగాణ వాదాన్ని గలాన్ని వినిపించినటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్ ఆనాడు పార్లమెంట్లో వండుకుంటే అసెంబ్లీలో కొట్లాడినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ కాబట్టి ఆయనకు ఆ విషయాలు అన్నీ క్లుప్తంగా తెలుసు కాబట్టి తెలంగాణ ఫస్ట్ అని తప్పేముంది. దేశం ఫస్ట్ అని మా పార్టీ అంటున్నప్పుడు దేశంలో అంతర్భాగం ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్రమే ఫస్ట్ అంటాము. ఫస్ట్ తెలంగాణ తర్వాతనే భారతదేశం. మరి ఎందుకంటే ఇప్పుడు ఆ స్పెసిఫిక్గా ఏదైతే ఈటల రాజేందర్ గారు చెప్తున్నారో ఇదే అంశాన్ని అంటే బీజేపీలో ఏ నాయకుడు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అంటే మరి వాళ్ళకి ఇండైరెక్ట్గా ఏదైనా వార్నింగ్ ఇస్తా ఉన్నాడా ఈటల రాజేందర్ గారు ఒక సందేహం జనాల్లో వస్తూ ఉంది. ఒకటి గుర్తుంచుకోండి, అనేక సందర్భాల్లో ఈటల రాజేందర్ గారు ఒకటే విషయం చెప్పారు. ఏమన్నారంటే బట్టలు విడిచినంత ఈజీ కాదు పార్టీలు మారడం అని. ఆయన ఏ రోజు కూడా పార్టీలు మారే అంటే ఉద్దేశం ఆయనది కాదు. మళ్ళీ చెప్తున్నా, పార్టీలు మార్చే నేచర్ కాదు. ఆయన ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే తెలంగాణ, ఈ తెలంగాణ శిష్టసామాన్యంగా ఉండాలి. ఎక్కడ ఇబ్బందులు అవుతున్నాయో ఆ తెలంగాణ అక్కడ ఇబ్బందుల నుంచి బయటపడేయాలనేది. ఈరోజు తెలంగాణ మొత్తం కూడా హైడ్రా పేరిట మీద అందరూ ఏడుస్తూ ఉంటుంటే వాళ్ళ వెనుక ఉండి వాళ్ళకు ఒక ఆధారంగా నిలబడ్డటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అని చెప్పి ఈరోజు ప్రజలే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం నడుస్తుంటే సంతోషంగా ఉండేటువంటి దాంట్లో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడుపు రోగాలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఏడుస్తూ ఉన్నారు, అయ్యో మాకు కష్టం వచ్చింది, మాకు బాధ వచ్చింది అనేటువంటి ఏడుపు రాగాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం అది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈటల రాజేందర్ గారు అదే చెప్తా ఉన్నారు. ఒకటే ఏంటంటే తెలంగాణలో అన్ని సస్యశ్యామలు జరగాలంటే మంచిగా నీళ్ళు ఇవ్వాలి ఫస్ట్. ఎందుకంటే రానున్న రోజుల్లో 1,50,00,000 మంది హైదరాబాద్లో జీవిస్తూ ఉన్నారు. రాకపోకల ద్వారా ఒక 50 లక్షల మంది వచ్చిపోతూ ఉంటారు. 2 కోట్ల మంది ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి రేపటి రోజు నీళ్ళిచ్చే పరిస్థితి కూడా ఉండదు అని ముందు సూచనగా ఈటల రాజేందర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకటే వారి ఉద్దేశం ఏంటంటే రైతులకు సరైన సమయంలో నీళ్ళు ఇవ్వాలి. రేపు హైదరాబాద్లో వచ్చేటువంటి దాంట్లో కూడా నీళ్ళు ఇవ్వాలి. హైదరాబాద్లో మూసి పేరిట అనేక మందిని ఇబ్బంది పెడతా ఉన్నారని దాంట్లో కొట్లాడినటువంటి వ్యక్తి కూడా ఈటల రాజేందర్. నేను ఒకటే చెప్తున్నాను, ఈటల రాజేందర్ గారు తెలంగాణ విషయంలో ఏది జరిగినా కూడా ఆయన స్పందిస్తారు. ఒకటి. రెండో విషయం, ప్రజలను ఏది ఇబ్బంది పెట్టినా కూడా ఆయన స్పందిస్తారు. మూడో విషయం, పార్టీ పరంగా ఏది నష్టం జరిగినా కూడా ఆయన ముందుంటాడు. ఎందుకంటే ఈరోజు ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ విషయంలో అనేక సందర్భాల్లో ఎవరెవరో పార్టీ మారుతురంట అది మారుతురంట అని చెప్పినప్పుడల్లా అనేక సందర్భాలు ఒకటే చెప్పారు, పార్టీ మారినంత బట్టలు మార్చుకున్నంత ఈజీగా కాదు పార్టీ మారడం అని. ఇంకెన్నిసార్లు దాని మీద స్పష్టత ఇస్తారు? అంటే మీరు ఈటల రాజేందర్ గారికి అత్యంత ఆప్తులు, మీరు దగ్గరుండి చూస్తారు. అంటే వాస్తవానికి ఒక విషయం ఓపెన్గా మాట్లాడుకుంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి వచ్చిండు రాజేందర్ అన్న అని ఒకే ఒక కారణం చేత మీరు కూడా బీఆర్ఎస్ నుండి బీజేపీకి వచ్చిండు. ది ఓన్లీ రీజన్ రాజేందర్ అన్నతో ఉండాలి. అంటే మీరు ఇంత దగ్గర వ్యక్తులు కనుక మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సంతోషంగా ఉన్నాడా రాజేందర్ అన్న? సరే పార్టీ మారడు ఓకే, బీజేపీలో సంతోషంగా ఉన్నాడా? మీ కుటుంబంలో మీరు సంతోషంగా ఉన్నారా? మాకు కుటుంబంలో ఎవరైనా సంతోషంగానే ఉంటారు కదన్నా. ఒకరు బాధలు ఉంటారు, ఒకరికి ఉద్యోగం ఉంటుంది, ఒకరికి ఉద్యోగం ఉండదు, ఒకరికేమో ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఒకడేమో ఎగ్జామ్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఒకడేమో పైకి ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఒకడు కలెక్టర్ ఇట్లా అందరూ సహకరిస్తారన్న. అంటే ఎదగాలి అనుకునే వాళ్ళకి సహకరిస్తారు. ఇక్కడ ఈటల రాజేందర్ గారు సహకరిస్తారు. ఈ భారతీయ జనతా పార్టీ అనే కుటుంబంలో కూడా అంతర్గతంగా ఉండే విషయాలు ఉంటాయి. కానీ పోరాటం చేసేటప్పుడు మాత్రం అందరూ ఏకమై పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికే రైతుల విషయంలో బస్సు యాత్ర పెట్టి మరి రైతుల మీద మరి అందరు వెళ్ళి అక్కడ పోరాటం చేస్తేనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి వరి ధాన్యాలు కొనడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు కలిసికట్టుగా విద్యార్థులకి మరి ఫీజు రియంబర్స్మెంట్ మీద అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కొట్లాడుతున్నారు. మొట్టమొదటిసారి ఒక రామచంద్ర గారి యొక్క నేతృత్వంలో అందరు కలిసి కొట్లాడుతున్నటువంటి పోరాటాలు ప్రారంభమైనాయి. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా అదే యూనిటీగా ఉంటుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నా, 20,000 కోట్ల నుంచి 80,000 కోట్లకి ప్రాజెక్ట్ ఎందుకు అయ్యింది, అయితే ఎంత తిన్నాడు అది మీరు బయట పెట్టాలి. 2.5 సంవత్సరాలు అయింది, ఎందుకు బయట పెడతలేరు? పెట్టిన తర్వాత పెడదామనుకున్న తర్వాత మన డైరెక్ట్ సిబిఐకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మీకు చేత కాలేదా? చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండో విషయము, మీరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? అసలు మీ ఫోన్ ట్యాపింగ్ కేసు కేటీఆర్ రేజింగ్ది ఏమైంది? కేటీఆర్ కార్ రేజింగ్ కేసు ఏమైంది? అన్నీ మీ దగ్గర పెట్టుకొని దానికి సొల్యూషన్ ఇవ్వకుండా ప్రజలకి దగ్గర ఓట్లు పడాలి అనే ప్రయత్నం, ఇంకా అబద్ధాలు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఎందుకంటే తప్పు చేసిన మేము అనవసరంగా బీజేపీని ఎంచుకుని అయిపోయేది తప్ప. ఆ రోజు ఆ బీఆర్ఎస్లు అట్లే అన్యాయం చేసిరు ఈ ప్రజలకి. ఈరోజు ఈ కాంగ్రెస్లో వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా అదే విధంగా ఏ మంత్రి ఆ మంత్రి కుటుంబం పరిపాలన కింద అందరు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలను బాధని
అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నం ఎవ్వరు కూడా చేయట్లేరని చెప్పేసి ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. తప్పకుండా చెప్పండి అన్న నాకు. అంటే ఇదంతా బాగానే ఉంది నిజంగా వాస్తవానికి. ఈటెల రాజేందర్ గారి వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు, ఇంక్లూడింగ్ మీతో కూడా. అంటే రాజేందర్ అన్న సెంట్రల్లో మినిస్టర్ అవుతాడా అనేది ఒక ప్రశ్నార్థకం, అది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. సెంట్రల్లో మళ్ళీ రీషఫిల్ చేస్తారు ఆ యొక్క క్యాబినెట్ అనేది వినిపిస్తూ ఉంది. అందులో ఈటెల రాజేందర్ గారు ఉంటారా? ఇప్పటివరకు అయితే నేను చూస్తూ ఉన్నాను, మన తెలుగు రాష్ట్రాలలోనే కేంద్రం క్యాబినెట్ విస్తీర్ణ జరుగుతుంది, కేంద్రం క్యాబినెట్ విస్తీర్ణ జరుగుతుంది అని అంటూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు అసలు వాస్తవంగా నేషనల్ మీడియాలో ఎక్కడ కూడా ఇంకా క్యాబినెట్ విస్తీర్ణ జరుగుతుంది అనేది ఎక్కడ చర్చ జరగట్లేదు. ఒకటి. రెండో విషయము, ఆయన క్యాలిబర్ ఉంటే, ఆయన కెపాసిటీ ఉంటే, ఆయన కమ్యూనికేషన్ ఉంటే, ఆయన క్యాస్ట్ ఉంటే, ఆయనకి ఏ శక్తి ఉంటే మొన్న ఎంపీ సీటు మోడీ గారు ఇచ్చిండ్రు, 4 లక్షల మెజార్టీతో గెలిచిండ్రు. 100% కేంద్రము పైన అన్న అధిష్టానము తనకున్న కెపాసిటీకి ఆయనకి మంత్రి పదవి ఇస్తుందా, ఇంకేమని ఇస్తుందా అనేది అది పైన ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయిస్తారు. అది మన నిర్ణయంలో ఉండదు. మీరు బిలీవ్ చేస్తున్నారా వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఒక హోప్ మీకు ఏమైనా ఉందా? ఈ రాష్ట్రమే ఆయనని తెలంగాణకి మరో వ్యక్తిగా భావిస్తూ ఉన్నారు. అర్థమైందా? ఈ రాష్ట్రంలోనే తెలంగాణకి మరో వ్యక్తిగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్ని విషయాలు కింద గ్రామ స్థాయి నుంచి అన్ని విషయాలలో కూడా ఈటెల రాజేందర్ గారికి స్పష్టత ఉంది, ఆయనకు ఒక నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఇంతకుముందుకు ఒక ఫైనాన్స్ మినిస్టర్ చేసిన పట్టు ఉంది. ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖగా ఉన్న దాన్ని ఆరోగ్య శాఖగా మార్చినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఆయనకు పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది, సమర్థవంతుడు, ప్రశ్నించే గొంతు, కొట్లాడే తత్వము, తెగింపు తత్వము, సమస్య వచ్చినప్పుడు ఏ దాంట్లోనే తెగించేటువంటి ఆలోచన ఆయనకు ఉంది. కాబట్టి 100% ప్రజలు ఆయన పూర్తిగా ఆశీర్విస్తూ ఉన్నారు. నేను అనుకుంటున్నాను మోడీ, అమిత్ షా గారు కూడా ఆయనకి ఇప్పటికే మంచిగా చూస్తూ ఉన్నారు, ఇంకా ముందు కూడా మంచిగా చూస్తారని నా ఆలోచన.